ఓం శ్రీ మాత్రే నమః. మనం స్వామి అమ్మవార్లకి కుంకుమ బొట్టు పెట్టే విధానం అండి. నేనైతే ఇలా చేస్తానని చూపిస్తున్నాను. జవ్వాది వేసానండి. ఇదిగోండి జవ్వాది. గోరోజనం లేదు, గోరోజనం ఉంటే వేసేదాన్ని. పచ్చకర్పూరము, మొగల్ రేకు కుంకుమ, ఇది షాపులలో మనకి దొరుకుతుంది. ఆరావళి కుంకుమ అండి. ఇది ఆరావళి కుంకుమ. ఇవన్నీ వేసండి. మనకి సరిపోతే మామూలుగా గోపురం కుంకుమ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపండి. మనకి స్వామి అమ్మవార్లకి ఫోటోలకి చక్కగా గంధం పెట్టి మనం కుంకుమ, సుగంధభరితమైన కుంకుమని బొట్టుగా అలంకరించినట్టయితే చాలా అందంగా కనిపిస్తారు. ఎంత బాగుంటుందో అండి. ఆ రూమ్లో, దేవుడి పూజా రూమ్లో మనం అసలు ఎంత పాజిటివ్గా పూజ చేసుకోవచ్చండి. నెగిటివ్గా ఇంట్లో కూడా, మన గృహం చుట్టూ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరదండి. పాజిటివ్గా వైబ్స్ వస్తూ ఉంటాయి. ఇది నా నమ్మకము. మీరు కూడా చేయండి. ఈ సుగంధభరితమైన కుంకుమని తయారు చేసుకోవడం ఈ విధంగా చేస్తానండి నేను. ఇలా చేసి ఇప్పుడు మొత్తం కలిపేసండి గంధంతో అలంకరించి బొట్లు పెడతాను. మీరు కూడా ట్రై చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.